ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, పాలేకర్జీ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, సుస్థిర వ్యవసాయం, సుస్థిర స్థానిక సేంద్రియ వ్యవసాయం, వృక్షాయుర్వేద వ్యవసాయం, పంచగవ్యతో ప్రకృతి వ్యవసాయం, పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం, మిశ్రమాలు కషాయాలతో వ్యవసాయం, పాలేకర్జీ ఐదంచెల ప్రకృతి వ్యవసాయం, బయోడైనమిక్ జీవన శక్తి వ్యవసాయం, సుభాష్ పాలేకర్ స్పిరిచువల్ ఫార్మింగ్, పర్మాకల్చర్ శాశ్వత వ్యవసాయం. ఇన్ని రకాల వ్యవసాయ విధానాలు మన మార్కెట్లో ఉన్నాయి మిత్రమా. ఈ అన్ని వ్యవసాయ విధానాల యొక్క సారం ఏంటో తెలుసా? ప్రకృతితో కలిసి వ్యవసాయం చేయడం. నీ పొలంలో ఉన్న సూక్ష్మజీవులతో మొదలు పెడితే నీ పొలంలో ఉన్న మొక్కలు, చుట్టూ ఉన్నటువంటి జంతువులు, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా పంటలు పండించడం. ఈ మహానుభావులు ఒక మంచి మాట చెప్పారు మిత్రమా. ప్రకృతి వ్యవసాయం అంటే పంటలు పండించడం కాదంట, జీవితాన్ని పండించుకోవడం అంట. ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన మాటలు ఇవి.